క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపకాలంలో 4వ రోజులో ఉన్నాం. ఈనాటి సువిశేషాన్ని చూసినప్పుడు లూకా శుభవార్త 5వ అధ్యాయం 27వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చూచాం. యేసుక్రీస్తు లేవి అను ఒక సుంకరిని తన శిష్యుల్లో ఒకనిగా ఉండమని పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ విషయం యూదులకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ రోజుల్లో సుంకరులకు ఎలాంటి గౌరవం ఉండేది కాదు. వారు యూదుల వద్ద నుండి పన్నులు వసూలు చేసి రోమియ చక్రవర్తికి అందించేవారు. కాబట్టి యూదులు సుంకరులను పాపుల్లో ఒకరిగా పరిగణిస్తూ ఉండేవాళ్ళు. వారిని పాపాత్ములని పిలిచేవాళ్ళు. అసలు ఇశ్రాయేలు దేశానికి దేవుడే రాజు. ఆ ఇశ్రాయేలు దేశం దేవునిదే. ఆ దేశంపై పరాయి రాజులు, అన్యరాజులు పెత్తనం చేయడం అంటే ఆ దేవుణ్ణి అవమానించడమే. కాబట్టి యూదులు ఏదో విధంగా ఈ అన్యరాజుల పెత్తనాన్ని అంతమొందించి దేవుని ఆధీనంలోనికి మరలా ఆ దేశాన్ని తీసుకుని రావాలని శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి తరుణంలో ఈ సుంకరులు ఇశ్రాయేలీయుల నుండి పన్నులు వసూళ్లు చేసి అన్యరాజులకు, ఆ రోమియ చక్రవర్తికి పన్నులు చెల్లించడం అనేటటువంటిది అసలు యూదులు ఏమాత్రమూ సహించలేనటువంటి కార్యం. సుంకరులు 2 విధాలుగా గొప్ప పాపాత్ములుగా పరిగణించబడ్డారు. ఒకటి, వీరు దేవునికి శత్రువులైనటువంటి అన్యరాజులతో చేతులు కలిపి వీరు పన్నులు వసూళ్లు చేసి దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయుల దగ్గర పన్నులు వసూళ్లు చేసి అన్యరాజుల చేతికి అప్పగించడం వీళ్ళు చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం. ఇక రెండవది, వీరు అధికంగా పన్నులు వసూళ్లు చేసి వారి జేబులను నింపుకొని కొద్ది మొత్తం మాత్రమే రోమియ చక్రవర్తులకు, వారి అధికారుల చేతికి అప్పగించడం ద్వారా వీళ్ళు అన్యాయానికి పాల్పడుతూ ధర్మశాస్త్రాన్ని పాటించనటువంటి వ్యక్తులుగా, అవినీతి పరులుగా ఉంటున్నారని ఇశ్రాయేలీయులు వీరి మీద అనేక అభాండాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఈ రీతిగా సుంకరులు చాలా ఘోరమైనటువంటి పాపులుగా పరిగణించబడ్డారు. యూదులు వీరిని పాపాత్ములుగానే పరిగణిస్తూ పాపుల్లో ప్రథములుగా వీరిని చూస్తూ ఉండేవాళ్ళు. బహుశా కఫర్నాములో ఆ రోజుల్లో పన్నులు వసూలు చేసే ముఖ్యమైన కేంద్రం ఉండేది. ఈ కఫర్నాములోనే యేసుక్రీస్తువు ఈ లేవి అనబడేటటువంటి ఈ సుంకరిని పిలిచినట్లుగా మనం భావించవచ్చు. క్రీస్తు లేవిని తన శిష్యునిగా ఉండమని పిలవడం ద్వారా ఒక పాపాత్ముణ్ణి తన శిష్యుల్లో ఒకనిగా చేర్చుకోవడం ఇశ్రాయేలీయులను, మరి ముఖ్యంగా పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను చాలా ఆశ్చర్యపరిచింది. లేవి అనగా ఈ సుంకరి ఇంటి వద్ద అనేకులు విందులో పాల్గొన్నారు. పాపులు ఇంకా ఇతరులు కూడా కలిసి ఈ విందులో పాల్గొన్నారని లూకా మనకి చెప్పుకొచ్చాడు. నిజానికి ఇది అధిక ప్రసంగమే. ఎందుకంటే ఆ రోజుల్లో పాపాత్ములు పాల్గొన్నటువంటి విందుల్లో ఇతరులు పాల్గొనేవాళ్ళు కాదు. అయితే ఈ సందర్భాన్ని లూకా వినియోగించుకొని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసుక్రీస్తునిపై, అతని క్రియలపై సణుగుకొన్నారని, ఇతడు సుంకరులతో పాపులతో కలిసి భుజిస్తున్నాడని యేసుక్రీస్తుపై నేరం మోపారని లూకా మనకు తెలియచేశాడు. ఆ విందులో పాల్గొవడం నిజానికి ఈ పరిసయ్యులకు, వారిలోని ధర్మశాస్త్ర బోధకులకు ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు నిజానికి విందులో పాల్గొనలేదు కూడా. ఆ విధంగా తమను తాము వెలివేసుకొని వారి విందులో పాల్గొనకుండా దూరంగా నిలబడిపోయారు. నిజానికి ఒకరిని ఒకరు వెలివేసుకొని, ఒకరి నుంచి ఒకరు దూరం చేసుకొని విడిగా నిలిచిపోవడం ద్వారా రక్షణ పొందరని, నిజమైన రక్షణ హృదయ పరివర్తనం ద్వారానే దొరుకుతుందని, పాపాత్ముల హృదయ పరివర్తన చెందడం ద్వారా ఈనాడు రక్షణ పొందిన వారు అవుతున్నారని, వీరి ఆనందానికి కారణం వీరు దేవునికి దగ్గర కావడమేనని యేసుక్రీస్తు ఈ విందు ద్వారా ఈ ప్రపంచానికి వెల్లడి చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు
నీతిమంతులమని గర్వపడే వారిని పిలవడానికి నేను రాలేదని, పాపాత్ములను హృదయ పరివర్తనం పొంది తమను తాము తగ్గించుకొని వినయంతో తన దగ్గరికి వచ్చే వారి కోసమే వచ్చానని స్పష్టంగా తెలియచేశాడు. ఆరోగ్యంగానే ఉన్నాను అనుకున్నవాడు సహజంగానే వైద్యుని కోరుకోడు. అనారోగ్యంగా ఉన్నవాడు మాత్రమే వైద్యుని కోరుకుంటాడు. ఈనాడు పాపాత్ములుగా తమను తాము గుర్తించి తమ తప్పులకు హృదయ పరివర్తన చెంది దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఈ సుంకరులే ఈనాడు ఎక్కువగా దేవునికి ఆనందాన్ని కలిగిస్తున్నారని, గర్వంతో మేము నీతిమంతులమేనని చెప్పుకొని దేవుని దగ్గరకు రాకుండా తమను తాము వెలిగా దూరంగా ఉంచుకున్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల వల్ల దేవునికి ఎలాంటి ఆనందము కలగడం లేదని ఈనాడు యేసుక్రీస్తు ఈ విందు ద్వారా, ఆ విందులోని ఆనందం ద్వారా ఈ ప్రపంచానికి వెల్లడి చేస్తూ ఉన్నాడు. మనం కూడా మన తప్పిదాలను గుర్తెరిగి ఈ తపః కాలంలో ప్రభు సన్నిధికి వచ్చి మనం పాపులమని ఒప్పుకొనుచు హృదయ పరివర్తన చెంది ఒక నూతనమైన పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి, ఆ విధంగా తండ్రిని ఆనంద పెట్టడానికి మనం ప్రయత్నించాలని దేవుడు మనకి ఈ తపః కాలంలో ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. పాపాత్ముని యొక్క హృదయ పరివర్తన ఎక్కడ లేని ఆనందాన్ని ఆ పరలోక తండ్రికి, పరలోక రాజ్యములో ఉన్నటువంటి దేవదూతలకు, పరలోక రాజ్యానికి కలిగిస్తుందని క్రీస్తు స్వయంగా చెప్పడం మనకు తెలిసిన విషయమే. కాబట్టి అలాంటి హృదయ పరివర్తనతో ప్రభు సన్నిధికి వెళ్ళి మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. ఆ చల్లని ప్రభు తన పరలోకపు ఆనందముతో మనల్ని నింపి సర్వదా కాచి కాపాడును గాక. ఆమేన్.